వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో చాలా టేస్టీగా ఉండే ఆంధ్ర స్పెషల్ కంద అట్టు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు పచ్చి బియ్యం వేసుకొని 1 లేదా 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ని వేసుకొని 2 లేదా 3 గంటల పాటు నానబెట్టుకోండి. తర్వాత కందను తీసుకొని బాగా వాష్ చేసుకొని పై తొక్కు మొత్తం చెక్కుకోవాలి. ఇలా చెక్కుకున్న తర్వాత దీనిని మరలా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో కట్ చేసుకున్నటువంటి కంద ముక్కలు 2 కప్పులు, 1 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి 4 లేదా 5, 2 ఇంచుల అల్లం ముక్కలు, తగినంత ఉప్పు, ఆల్రెడీ నానబెట్టుకున్నటువంటి పచ్చి బియ్యంను వేసుకోవాలి. తరువాత చాలా కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకోండి. ఇలా రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తగ్గించి వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని వేడైన తర్వాత పైన కొద్దిగా వాటర్ని చల్లుకొని టిష్యూ పేపర్తో కానీ లేదా కాటన్ క్లాత్తో కానీ నీట్గా తుడుచుకోవాలి. తరువాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకుని మాత్రమే అట్టు వేసుకోండి. పిండి వచ్చేసి మరీ చిక్కగాను కాకుండా మరీ పల్చగాను కాకుండా ఇలా మధ్య రకంగా రుబ్బుకోవాలి. రుబ్బుకొని దీనిని మరీ పల్చగాను కాకుండా దలసరిగాను కాకుండా ఇలా కొంచెం మందంగానే అట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైన కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకోండి. తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకొని కాల్చుకుందాం. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మూత పెట్టుకొని కాల్చుకోవడం వల్ల కొంచెం తొందరగా దోశ కాలుతుంది. ఇప్పుడు ఇంకొక దోశ కూడా వేసుకుందాం. దీనిని పైన మూత పెట్టుకోకుండా ఎలా కాల్చుకోవాలో కూడా చూపిస్తాను. ఇలా దోశ వేసుకొని మూత పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో 2 లేదా 3 నిమిషాల పాటు కాల్చుకోవాలి. తరువాత పైన కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ఇలా 2 వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే కంద అట్లు రెడీ అయ్యాయి. వీటిని డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు, లేదంటే టమాటో చట్నీతో కానీ ఏదైనా మీకు ఇష్టమైన చట్నీతో తినొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పనిసరిగా ఇదే విధంగా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.